అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ భరద్వాజ్ గారున్నారు. మనకు తెలియని ఎన్నో హెల్త్ టిప్స్ కానీ, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం అండి భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఆస్తమా అనే ప్రాబ్లమ్ చాలామందికి కొన్ని సిట్యుయేషన్స్‌లలో ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు తీసుకొనెళ్ళడం టాబ్లెట్స్ గానీ, యాహ్! ఇన్‌హేలర్ గానీ తీసుకొనెళ్ళడం మర్చిపోతే ఇంకా వాళ్ళకొక రకంగా నరకం కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో, నిజంగా ఈ ఆస్తమా ఒక లక్షణాలు ఎలా ఉంటాయి? స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే ముందుగానే గుర్తించుకోవాలంటే? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. హ్మ్. సో, చాలామంది ఆస్తమా ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ గానీ, లేకపోతే ఇన్‌హేలర్ గానీ హ్మ్. పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. హ్మ్. మామూలుగా ఎక్కడన్నా ఇంటి దగ్గర లేకపోతే ఒక 2 డేస్, 3 డేస్ ఎక్కడైనా ఎళ్ళడానికి ప్లాన్ జేసినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు ఆ ఇన్‌హేలర్స్ క్యారీ జేయడం. హ్మ్. చాలా టెన్షన్ పడిపోతారనమాట. హ్మ్. వీళ్ళు ఏమని టెన్షన్ పడతారంటే, మాకు ఆస్తమా ఎప్పుడొస్తుందో? ఇప్పుడుండదు హ్మ్. వీళ్ళకి రైట్? హ్మ్. ఆస్తమా వస్తుందేమో! హ్మ్. మందులయిపోతే ఎట్లా? సో, హ్మ్. ఆస్తమా రావడానికంటే ఇది మర్చిపోయినామనే టెన్షన్ వీళ్ళలో చాలా ఎక్కువుంటుందనమాట. హ్మ్. అది మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. సో, ఆస్తమా అంటే చాలా సింపుల్‌గా గుర్తుపట్టడం ఎలా అని మీరడుగుతున్నారు. హ్మ్. ఆస్తమా ఉందని గుర్తుపట్టడం చాలా సింపుల్ అండి. పిల్లి కూతలు. హ్మ్. సో, మనము ఇంగ్లీష్‌లో వీజ్ అంటామనమాట. ఓకే. పిల్లి కూతలు అంటారు చూసారా? కుయ్ కుయ్ అని సౌండ్ వస్తా ఉంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసేటప్పుడు దాన్ని హ్మ్. చూసి మనం ఈజీగా ఆస్తమా అని గుర్తుపట్టొచ్చు. సో, అదే విధంగా మీరడిగిందేంటంటే అసలు ఆస్తమా అంటే ఏంటి? హ్మ్. సీ మనకు విండ్ పైప్ ఉంటుంది. మనం గాలి పీల్చుకునేటప్పుడు ఇక్కడ హ్మ్. ఉంటుంది చూసారా? ఇది విండ్ పైప్ అనమాట. ఇది చెస్ట్‌లోకెళ్ళిన తర్వాత హ్మ్. డివైడ్ అవుతుంది. హ్మ్. బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతుంది. ఓకే. ఆ బ్రాంచెస్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ ఒస్తాయి. ఆ బ్రాంచెస్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ ఒస్తాయి. ఓకే. సో, ఈ బ్రాంచెస్‌లో అంతా మనము పీల్చుకున్న గాలి ఎళ్ళి లంగ్స్‌లోకెళ్ళి అక్కడ కార్బన్ డయాక్సైడ్ లోపలికొచ్చి ఆక్సిజన్ అనేది మన హ్మ్. బాడీలోకెళ్తుందనమాట. అది మన లంగ్స్ పని. సో, ఈ పైపులన్నీ దానికి యూజ్ అవుతాయి. దాన్నేమంటామంటే ట్రాకియా అంటాం. దాని నుంచి వచ్చే మెయిన్ పైప్స్‌ని బ్రాంకై అంటాం. హ్మ్. ప్రైమరీ బ్రాంకై అంటాం. దాని నుంచి వచ్చే పైపుల్ని సెకండరీ బ్రాంకై అంటాం. హ్మ్. దాని నుంచి వచ్చే పైపుల్ని టెర్షరీ బ్రాంకై అంటాం. ఆ తర్వాత బ్రాంక్యూల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ హ్మ్. బ్రాంచెస్ ఉంటాయనమాట. ఓకే. ఇది మెయిన్‌గా మనకు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ చేయడానికి పనికొస్తది. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలర్జీ. హ్మ్. అలర్జీ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టము ఏదైనా ఒక ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు హ్మ్. అది ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. హ్మ్. ఎక్కువ రియాక్ట్ అయినా ప్రాబ్లమ్ రైట్? హ్మ్. తక్కువ రియాక్ట్ అయినా ప్రాబ్లమ్. హ్మ్. ఎప్పుడైతే తక్కువ రియాక్ట్ అవుతుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఓకే. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ రియాక్ట్ అవుతుందో అది అలర్జీ అంటా అన్నాడు. హ్మ్. ఆస్తమా అనేది ఏ కైండ్ ఆఫ్ అలర్జీ. హ్మ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఈ పైప్స్ ఉంటాయి చూసారా? ఈ పైప్స్ చుట్టూ ఒక స్మూత్ మజిల్ ఉంటుందన్నమాట. హ్మ్. ఎప్పుడైతే అక్కడ అలర్జీ ట్రిగ్గర్ అవుతుందో హ్మ్. ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి. అంటే ఇంత పెద్దగా ఉన్న పైపు చిన్నగా అయిపోతుంది. రైట్? హ్మ్. మనకు ఓకే. గాలి పీల్చుకోవడానికి, వదలడానికి ఆ స్పేస్ సరిపోదనమాట. గాలి హ్మ్. ఫ్రీగా రావడం, ఫ్రీగా పోవడం ఉండదనమాట. దాంతో పాటు మనకు మ్యూకస్ సెక్రీట్ అవుతుంది అక్కడ. హ్మ్. మన విండ్ పైప్స్ అన్నీ డ్రై గాకుండా ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. హ్మ్. అది గూడా ఎక్కువ సెక్రీట్ అయిపోతుంది. సో, హుహు. ఆల్రెడీ పెద్దగున్న పైపు మజిల్‌తో కాంట్రాక్ట్ చిన్నగవుతది. అయిపోయింది. ఓకే. దాని లోపల సెక్రీషన్స్ ఎక్కువైపోయినాయి. హ్మ్. మధ్యలో మనకున్న స్పేస్ గాలి ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి, పోవడానికి, రావడానికి ఉన్న స్పేస్ చాలా చిన్నగయిపోతుంది. హ్మ్. పీల్చుకునే గాలి సరిపోదనమాట. హ్మ్. పీల్చుకునే గాలి సరిపోక మనం అడిషనల్ మజిల్స్ నెక్‌లో ఉన్న మజిల్స్, అబ్డామిన్‌లో మజిల్స్ యూజ్ జేసి బలవంతంగా గాలి పీల్చుకుంటామనమాట. హ్మ్. ఆ గాలి పీల్చుకొని వదిలేటప్పుడు ఆ పిల్లి కూతలొస్తాయి. దాన్నే ఓకే. మనము ఆస్తమా అని చెప్తూ ఉంటాం. ఓకే. సో, ఇన్‌హేలర్ వాడుతూ ఉంటారు కదా! మరి రైట్. ఇన్‌హేలర్ వాడినప్పుడు అదెలాగా చిన్నగైన పైపులు కాస్త ఎలా పెద్దగవుతాయి? ఎందుకంటే నార్మల్‌గానే మనము గాలి పీల్చుకోవడానికి ఎంత బలవంతంగా ట్రై చేసినా గాని అది పెద్దగా కానప్పుడు రైట్. ఇన్‌హేలర్‌తో ఎలా అవుతుందని? రైట్. ఇన్‌హేలర్ అనేది ఒక అలోపతి మెడిసిన్ అండి. హ్మ్. సో, అది లోపల పోయిన వెంటనే ఏం చేస్తుందంటే, మెయిన్‌గా దాంట్లో స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. యాంటీ హిస్టమైన్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. బ్రాంకోడైలేటర్స్ అని డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఒక్కొక్క మెడిసిన్‌కి ఒక్కొక్క యాక్షన్ ఉంది. ఒక్కొక్క హ్మ్. సైడ్ ఎఫెక్ట్. హ్మ్. స్టెరాయిడ్స్ మనకందరికీ తెలుసు. హ్మ్. స్టెరాయిడ్స్ ఏం చేస్తాయంటే, అక్కడ ఇమ్యూనిటీని తగ్గిచ్చేస్తాయి. ఇమ్యూనిటీ సప్రెస్ చేసేస్తాయి. ఇమ్యూనిటీ పని చేయకుండా చేస్తాయి. హ్మ్. ఎప్పుడైతే కంటిన్యూస్‌గా స్టెరాయిడ్స్ యూజ్ చేస్తుంటామో, హ్మ్. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. అది స్టెరాయిడ్స్ యొక్క ప్రాబ్లమ్. హ్మ్. అదేవిధంగా యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు. యాంటీ హిస్టమైన్స్ అనేవి మెయిన్‌గా నిద్ర పైన పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ యాంటీ హిస్టమైన్స్ రెగ్యులర్‌గా చేసుకుంటారో స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. హ్మ్. మనకు తెలుసు లైఫ్‌లో స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంటో. హ్మ్. అదేవిధంగా బ్రాంకోడైలేటర్స్ అంటాం. బ్రాంకోడైలేటర్స్ అంటే ఆ మజిల్ ఏదైతే గట్టిగా అయిపోయిందో కాంట్రాక్ట్ అయిపోతుందో దాన్ని లూజ్ చేయడానికి. సో, హ్మ్. ఆ బ్రాంకోడైలేటర్స్ అనేవి
సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పైన పనిచేసి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా బట్ కాజ్ అవి ఇంకా చేస్తాయి. తక్షణమే రిలీఫ్ ఇస్తాయా అండి? అవి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. హ్మ్. బట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. దీనికంటే బెటర్ మెడిసిన్ హ్మ్. ఆస్తమా ఉంది, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఉంది. హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ కావాలంటే హోమియోపతి మెడిసిన్. హ్మ్. ఆస్తమాకి పర్మనెంట్ డిపెండెన్సీ ఉండదు. హ్మ్. మనం యాంటీ హిస్టమైన్స్ వాడము హోమియోపతిలో, హ్మ్. యాంటీబయాటిక్స్ వాడము, హ్మ్. లేకపోతే స్టెరాయిడ్స్ వాడము, హ్మ్. ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడము, హ్మ్. అదేవిధంగా బ్రాంకోడైలేటర్స్ వాడమన్నమాట. హ్మ్. ఏదైతే మీకు ఆ టెండెన్సీ ఉందో, ఒక హ్మ్. పర్టికులర్ ఫారిన్ బాడీకి మీకు ఆ రియాక్షన్ ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో హ్మ్. అది రూట్ కాజ్ నుంచి తీయడము హోమియోపతి చేసే పని అనమాట. హోమియోపతి మెడిసిన్స్ వాడితే హ్మ్. కంప్లీట్గా తగ్గడమే కాకుండా, అంటే ఇప్పుడు ముందు ఎలా ఉన్నారో ఆస్తమా లేనప్పుడు అలా కంప్లీట్గా క్యూర్ కాకుండా హ్మ్. మళ్ళీ మళ్ళీ ఆస్తమా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. ఇవన్నీ ఎలా అంటే ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, హ్మ్. సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి, హ్మ్. వీటికంటే బెటర్గా హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది. హ్మ్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. మనకు హోమియోపతి అంటేనే నో సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. అంతేకాకుండా చాలా క్విక్గా రిలీఫ్ కూడా హోమియోపతి మెడిసిన్స్ హ్మ్. ఆస్తమా పేషెంట్స్కి ఇచ్చి, ఎవరికన్నా కూడా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఆస్తమాకి అనుకుంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. సో, అంటే అలాగే ఈ హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఈ ఫుడ్ తీసుకోకూడదు, ఈ ఫుడ్ తీసుకోవాలి అనేమైనా ఉంటుందా? బేసిక్గా మనకు ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది 3 ప్లేసెస్ నుంచి వస్తుందన్నమాట. హ్మ్. ఫస్ట్ ఏమంటామంటే జనరల్, రైట్? హ్మ్. ఎక్కువ షుగర్స్ తినద్దు, ఎక్కువ ఆయిల్స్ తినద్దు, హ్మ్. బాగా నిద్రపోండి, హ్మ్. ఎక్సర్సైజ్ చేయండి. జనరల్. హ్మ్. దీనికి ఫుడ్‌కి లేకపోతే మెడిసిన్స్‌కి సంబంధం లేదు. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఎవరైనా పాటించాల్సిందే. హ్మ్. మంచి హెల్తీ డైట్ తీసుకోవాల్సిందే. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే డిసీజ్‌కి తగ్గట్టుగా ఫుడ్. హ్మ్. ఈ ఆస్తమా అనేది కొంతమందికి కొన్ని కొన్ని డిసీజెస్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్, హ్మ్. ఆరెంజెస్, హ్మ్. బత్తాయి తీసుకుంటే ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు అవి మానేయాలి. ఓకే. కొంతమందికి మిల్క్ తీసుకుంటే ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు హ్మ్. మిల్క్ మానేయాలి. అంటే ప్రతి ఇండివిడ్యువల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, ఆస్తమాని మనం అలర్జీ అంటాం. హ్మ్. అలర్జీ అనేది అందరికీ ఒకటే రకంగా ఉండదు. సో, హ్మ్. ఒకరికి సిట్రస్ ఫ్రూట్స్ అంటే అలర్జీ ఉండొచ్చు, హ్మ్. ఒకరికి మిల్క్ అలర్జీ ఉండొచ్చు, ఒకరికి కూల్ డ్రింక్స్ అలర్జీ ఉండొచ్చు, లేకపోతే కూల్ ఎయిర్ అలర్జీ ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి పోలెన్, మనకు సమ్మరు, వింటరు, రైనీ సీజన్ అనే ఉంటాయి. మనకి యూఎస్, యూకేలో అంటే అంతా ఆస్తమా అనేది ఒక ఇంటర్నల్ ఎలర్జీ అనొచ్చా? రైట్. జస్ట్ హ్మ్. సింపుల్ ఇంటర్నల్ హ్మ్. ఓవర్ రియాక్షన్, ఇంటర్నల్ ఓవర్ రియాక్షన్ టు ఏ థింగ్ అన్నమాట అంతే. హ్మ్. ఏదన్నా మన బాడీలోకి ఎంటర్ అయిందంటే మనం ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. హ్మ్. అంతకంటే ఎక్కువ రియాక్ట్ అయిందంటేనే హ్మ్. దాన్ని మనము అలర్జీ అంటాము. ఆస్తమా ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ అలర్జీ అన్నమాట. హ్మ్. సో, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నందుకు ఎటువంటి పథ్యాలు గాని అలోపతిలో చెప్తా, హ్మ్. ఎక్కువ ఆయుర్వేదలో చెప్తూ ఉంటారు కదా! హ్మ్. సో, నీది వాత బాడీ, కప్ప బాడీ, పిత్త బాడీ. సో, హ్మ్. నువ్వు వాతం బాడీ కాబట్టి ఇవి తీసుకోకూడదు, పులుపు తీసుకోకూడదు, అవి మటన్ తీసుకోకూడదు, హ్మ్. చికెన్. అట్లా హోమియోపతిలో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. హ్మ్. అన్నీ తినొచ్చు. హ్మ్. ఏదైతే ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తుందో అవి హ్మ్. తినకండి. హ్మ్. అదేవిధంగా జనరల్ హెల్త్ కోసము హ్మ్. ఏవైతే మీరు షుగర్స్ తగ్గించండి, హ్మ్. ఆయిల్స్ తగ్గించండి, బాగా నిద్రపోండి, హ్మ్. ఎక్సర్సైజ్ చేయండి. హ్మ్. ఇట్లాంటి సింపుల్ జనరల్‌వి తప్పితే హోమియోపతి మెడిసిన్స్ వాడడానికంటూ ఎటువంటి పథ్యాలనేవి ఉండవు. హ్మ్. సో, ఓవరాల్‌గా లాస్ట్‌కి ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే ఆస్తమా వచ్చి చాలా ఇయర్స్ అయిన వాళ్ళైనా సరే, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి రిలీఫ్ ఇస్తుంది? అంటే ఎన్ని రోజులలో రిలీఫ్ ఇస్తుంది? సో, మనకు రిలీఫ్ అనేది వెంటనే తెలుస్తుందండి. మేబీ వితిన్ 1 ఆర్ 2 డేస్, మాక్సిమం 1 వీక్‌లో హ్మ్. మంచి రిలీఫ్ అనేదొస్తది. కాపోతే ఆస్తమా కంప్లీట్‌గా క్యూర్ గావాలి అంటే మనకు 2, 3 మంత్స్ అనేది వాడాల్సొస్తది ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు. హ్మ్. బట్ డెఫినెట్‌గా ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది, 20 ఇయర్స్ నుంచి ఉంది, సివియర్ ఆస్తమా ఉంది, మల్టిపుల్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు, యాంటీహిస్టమైన్స్ వాడుతున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, బ్రాంకోడైలేటర్స్ ఒక 10 ఇయర్స్ నుంచో, 20 ఇయర్స్ నుంచో వాడుతున్నారు, సివియర్ సింప్టమ్స్ ఉన్నాయి అంటే హ్మ్. వీళ్ళు అట్లీస్ట్ 1 ఇయర్ వరకు వాడితే కంప్లీట్‌గా రిలీఫ్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ మీరు 1 ఇయర్ వాడినా, 2 ఇయర్స్ వాడినా కూడా హ్మ్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, అంతేకాకుండా ఈ మెడిసిన్స్ పైన పర్మనెంట్ డిపెండెన్సీ లేకుండా హ్మ్. కొన్ని రోజులు వాడి నేను వదిలేయాలి, హ్మ్. నేను జీవితాంతం మెడిసిన్స్‌కి బానిస కాను అనుకున్న వాళ్ళకి హ్మ్. హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.